మైకేల్ జాక్సన్ ఈ పేరు గురించి ఈ ప్రపంచంలోనే తెలియని వ్యక్తి ఉండడు. ఈయన జీవితం ఒక పెద్ద మిస్టరీ అని చెప్పొచ్చు. అసలు ఎంజే జీవితంలో ఏం జరిగింది, ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నారు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? ఒకవేళ తను ఇప్పటికీ బతికే ఉంటే మరి 2009లో చనిపోయింది ఎవరు? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆగస్టు 29, 1958లో చికాగోలో ఉన్న ఇండియానాలో మైకేల్ జాక్సన్ పుట్టాడు. తన చిన్నప్పుడు జీవితం అంతా సుఖంగా లేదని చెప్పాడు. తనలో ఉన్న టాలెంట్ ని వాళ్ళ తల్లి గుర్తించి ఎంజేని సపోర్ట్ చేసేవారు. ఎన్నో సంవత్సరాలు చాలా షోస్ చేసి చాలా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చి ఎన్నో అవార్డ్స్ సంపాదించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. 1984లో పెప్సీ యాడ్ షూటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ వల్ల తన హెయిర్ ఇంకా స్కల్ కాలిపోయింది. ఈ ఇన్సిడెంట్ అయ్యాక ఆ ప్లేస్ లో సర్జరీ చేయించుకున్నాడు. కానీ లోపల పెయిన్ ఉండేది. దానికి హై డోసేజ్ టాబ్లెట్ యూజ్ చేసేవాడు. తర్వాత విటిలిగో అనే డిసీజ్ తో కూడా సఫర్ అయ్యేవాడు. అంటే తన ఒరిజినల్ కలర్ నుండి వైట్ కలర్ కి తన స్కిన్ మారిపోయేది. కానీ చూసిన జనం అంతా స్కిన్ కి కూడా సర్జరీ చేసుకున్నాడు అని అంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఆ స్కిన్ టోన్ చూసి అతను ఒక గే అని తప్పుగా పోర్ట్రేట్ చేసేది మీడియా. ఈ న్యూస్ విని మైకేల్ చాలా బాధపడేవాడు. ఈ స్ట్రెస్ అన్నిటి నుండి బయటికి రావడానికి 1988లో కాలిఫోర్నియాలో ఒక పెద్ద పార్క్ పెట్టి అక్కడ క్యాన్సర్ తో సఫర్ అవుతున్న పిల్లలతో ఆడుకునేవాడు. అలా ఏ కంట్రీకి వెళ్ళినా మ్యూజిక్ చేసిన తర్వాత ఆ ఊర్లో ఉన్న పిల్లలతో అలానే ఆడుకునేవాడు. 1993లో జోర్దాన్ క్యాండ్లర్ అనే చిన్నపిల్లాన్ని ఎంజే సెక్సువల్ గా హెరాస్ చేశాడని వాళ్ళ ఫాదర్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ న్యూస్ చాలా వైరల్ అయ్యింది. ఆ పిల్లోడు ఎంజే బాడీలో కొన్ని స్పాట్స్ పోలీసులకి చెప్పాడు. పోలీసులు ఎంజేని పిలిపించి సెర్చ్ చేశారు. కానీ ఒక్క పాయింట్ కూడా మార్చవలేదు. అదంతా మనీ కోసమే అని తర్వాత ఎంజేకి తెలిసింది. ఈ ఇన్సిడెంట్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎంజేతో ఆడుకున్న చాలా మంది పేరు ఇలానే కంప్లైంట్ ఇచ్చేవారు. అప్పటికి డిప్రెషన్ లో ఉన్న ఎంజే కోర్టు చుట్టూ తిరిగే ఓపిక లేక వాళ్ళకి డబ్బు ఇచ్చి సెటిల్ చేసేవాడు. తను సంపాదించిందంతా ఇలా సెటిల్ చేసుకోవడానికే అయిపోయేది. కానీ ఇలా ఇవ్వడంతో తను అదంతా చేశాడేమో అని డౌట్ ఉండిపోయింది. తర్వాత మైకేల్ డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు. 2003లో కూడా ఎంజే మీద చాలా కేసెస్ వచ్చాయి. ఎవ్రీ ఇయర్ తన హెల్త్ కూడా పాడైపోయింది. లాస్ట్ లో మనీ కోసం ఒక వరల్డ్ చేసి రిటైర్ అయిపోదాం అనుకున్నాడు. 2009లో మార్చిలో అనౌన్స్ కూడా చేశారు. 2009 జూన్ 25న అంబులెన్స్, పోలీసులు అందరూ ఎంజే ఇంటికి వెళ్లారు. టైం గడిచింది. డాక్టర్స్ ఇంకా పెరుగుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ వల్ల ఎంజే చనిపోయాడు అని. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తనని ఎవరో చంపేశారని అన్నారు. 2 సార్లు పోస్ట్ మార్టం చేశారని చెప్పారు. రిపోర్ట్ లో తన బాడీ మీద చాలా సూది గుర్తులున్నాయని కూడా చెప్పారు. తన డెత్ మీద వచ్చిన థియరీస్ అందరికీ తెలిసినవే. అవేంటో ఇప్పుడు చూద్దాం. టోనీ కంపెనీకి ఎంజేకి చాలా గొడవలు ఉన్నాయి. ఆ కంపెనీయే ఎంజే పర్సనల్ డాక్టర్స్ ద్వారా చంపించారని చాలా మంది అంటూ ఉంటారు. ఇంకొక కంపెనీ మ్యూజిక్ ఫెస్టివల్ కోసం ఎంజేని బాగా ప్రెజర్ పెట్టేవారంట. దానివల్ల తన హెల్త్ పాడైపోయింది. ఒక ఇంటర్వ్యూలో ఎంజే ఫ్రెండ్ అయిన జాకోబ్ ఆ కంపెనీ ఎంజేని బాగా టార్చర్ పెట్టేదని చెప్పాడు. అండ్ ఎంజే చనిపోయే ముందు 13 లెటర్లు రాశాడంట. అందులో ఆ కంపెనీ వాళ్ళు తనని దారుణంగా చంపేస్తారని అని రాశాడంట. ఇంకోటి బాగా ఫేమస్ అయింది, ఎంజే 150 సంవత్సరాలు బ్రతకాలని తన బాడీలో ఒక్కొక్క పాటికి 15 డాక్టర్స్ పెట్టుకున్నాడంట. అవన్నీ డాక్టర్స్ హ్యాండిల్ చేయడంతో పాటు డాక్టర్స్ ఓవర్ థింకింగ్ వల్ల ఎంజే చనిపోయాడని కూడా అనేవారు. ఎంజే తన చావు భయాన్ని ఎప్పుడో తన ఫస్ట్ వైపు ముందే చెప్పాడు. ఆ తర్వాత అలానే చెప్పిన విధంగా తను చనిపోయాడు. కానీ తను చనిపోయాక కూడా చాలా అనుమానాలు బయటికి వచ్చాయి. అవి నిజమో కాదో అని అనుకుంటూ ఉంటారు. బట్ వాటికి చాలా ప్రూఫ్స్ కూడా తెచ్చారు. ఫస్ట్ది ఏంటంటే అన్ని డాక్యుమెంట్స్ లో నేమ్ ఒకేలా ఉంటే ఎంజే డెత్ సర్టిఫికెట్ లో వేరేలా ఉంది. ఎంజే ఫుల్ నేమ్ మైకేల్ జోసెఫ్ జాక్సన్. బట్ కొన్ని డాక్యుమెంట్స్ లో వేరే నేమ్ ఉందని చెప్పారు. ఇంకొకటి ఎంజే ఫ్యూనరల్ అప్పుడు వాళ్ళ సన్ చూయింగ్ గమ్ నములుతూ ఉన్నాడు. అంటే వాళ్ళ ఫాదర్ ఫ్యూనరల్ లో ఈ సన్ అలాంటి పని చేయకూడదు. అండ్ మిగతా వాళ్ళు కూడా అంత సీరియస్ గా ఏం లేరని అన్నారు. డేవ్ అనే పర్సన్ ఎంజే తనకి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాడు. బట్ ఆ ఇంటర్వ్యూ చూస్తే డేవ్ అండ్ యాక్షన్స్ అండ్ వాయిస్ కూడా ఆల్మోస్ట్ ఎంజే లానే ఉంటాయి. ఫ్యూనరల్ కి మైకేల్ జాక్సన్ బాడీ హెలికాప్టర్ నుండి తెప్పించారు. తన బాడీని ఒక వైట్ క్లాత్ తో కవర్ చేశారు. వీడియో ఫుటేజ్ ని బాగా చూస్తే ఆ బాడీ కదులుతుంది. చాలా మంది డేవ్ ఎంజే అని మార్చుకొని వచ్చాడు అని అంటూ ఉంటారు. ఇవి మైకేల్ జాక్సన్ మీద వచ్చిన కాన్స్పిరసీస్. అది ఎంతవరకు నిజమో తెలియదు. తను ఫేమ్ అండ్ మనీ వల్ల తనకి లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. దానివల్ల తను ఎప్పుడు నార్మల్ లైఫ్ లీడ్ చేయలేకపోయాడు. ఇప్పుడు తను
ఐడెంటిటీ మార్చుకొని ఒక నార్మల్ లైఫ్ లా లీడ్ చేస్తున్నాడని అంటూ ఉంటారు. కానీ నిజమో కాదో తెలియదు. ఇన్ని అనుమానాల మధ్యలో అసలు ఏది నిజమనేది బయటికి రాలేదు. ఒకవేళ నిజంగా ఆ లెజెండ్ బతికి ఉంటే ఇప్పటిదాకా తన లైఫ్లో స్ట్రగుల్ అయింది చాలు, తను ప్రశాంతంగా ఉండనివ్వండి అని అనుకుందాం. ఒకవేళ తను చనిపోతే ఆ లెజెండ్ మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాడు. ఈ అనుమానాలన్నీ విన్నాక మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి. కొంతమంది ఉన్నారంటారు, ఇంకొంతమంది లేరు అంటారు. ఇలాంటి అనుమానాలు చాలా అయితే ఉన్నాయి. మీరేమనుకుంటారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.